థియేటర్లలోనే అలరించిన భీమ్లా నాయక్ మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించబోతోంది. అనుకున్న దానికన్నా ఒక్క రోజు ముందుగానే వచ్చేస్తున్నాడు. డిజ్నీ హాట్‌స్టార్, ఆహా ప్లాట్‌ఫామ్ల ద్వారా ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించనున్నాడు. తన పవర్ఫుల్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడు. పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25న ఓటీటీలో విడుదల చేయాలని నిర్వాహకులు మొదట్లో భావించారు. కానీ త్రిబుల్ చిత్రం మార్చి 25నే రిలీజ్ కానుండటంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్చి 23 అర్ధరాత్రి 12 దాటగానే భీమ్లా నాయక్ సందడి మొదలు కానుంది. అటు డిజ్నీ హాట్‌స్టార్, ఇటు ఆహా సంస్థలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన మొదటి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే కూర్చుంటూ సినిమాలు చూసేందుకు అవకాశం కల్పించాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. రోజురోజుకు డిజిటల్ ప్రేక్షకులు పెరుగుతూనే ఉన్నారు. ఇటీవల విడుదలైన సినిమాలే ఇందుకు నిదర్శనం. శ్యామ్ సింగ్ రాయ్, అఖండ, పుష్ప సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. థియేటర్లలో కొన్ని వారాల పాటు సందడి చేసిన ఈ సినిమాలు ఓటీటీ మాధ్యమాల ద్వారా కూడా మరింత మంది ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అఖండ సినిమా ఓటీటీలో సరికొత్త రికార్డులను సైతం సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలవుతున్న భీమ్లా నాయక్ సినిమాకు కొన్ని కొత్త హంగులతో అలరించనుంది. 4K రిజల్యూషన్, డాల్బీ 5.1 సౌండ్తో ఓటీటీలో రిలీజ్ అవుతున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు ఓటీటీలో విడుదలైన సినిమాలన్నీ ఏదో ఒక ప్లాట్‌ఫామ్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. తొలిసారి 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ల ద్వారా భీమ్లా నాయక్ సందడి చేయబోతున్నాడు. డిజ్నీ హాట్‌స్టార్తో పాటుగా ఆహా స్ట్రీమింగ్ సైట్లో కూడా ప్రేక్షకులకు చేరువ కానున్నాడు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన భీమ్లా నాయక్ 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలతో పాటు సముద్రకని, రావు రమేష్, నర్ర శ్రీనివాసులు నటించారు. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ మెప్పించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రీప్లేతో పాటు డైలాగులు కూడా అందించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన భీమ్లా నాయక్ డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఎటువంటి ఆదరణ పొందనున్నాడో రానున్న రోజుల్లో తేలనుంది.